హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు సమ్మర్ కూల్ డ్రింక్స్లో ఇంకొక రకం అండి. ఇదేంటో తెలుసా? బనానా మిల్క్ షేక్. బనానా మిల్క్ షేక్ అంటే దాదాపు అందరూ ఇష్టపడతారు. చాలా చాలా బాగుంటుంది. చాలా బనానానే స్వీటు, అందులో ఇంకా మనం షుగర్లు ఇవన్నీ వేయటం ఎందుకు కదా. అందుకని చాలా హెల్తీగా నేనైతే షుగర్లు వేయట్లేదండి. మా జ్యూసుల్లో మాత్రం షుగర్లు లేకుండా చక్కగా న్యాచురల్ స్వీట్ తోటి ఎలా చేస్తున్నాను జ్యూస్లు అనేది చూడండి. సమ్మర్లో ఇంతంత మంచి జ్యూసులు తాగితే, చక్కగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంత బాగా తాగితే హెల్త్ ఎంత బాగుంటుందండి. రోజుకు ఒక రకం తాగొచ్చు. దీనివల్ల తప్పేమీ లేదు. మనము రోగాలకి ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టే బదులు కొంచెం డ్రై ఫ్రూట్స్ కొనుక్కొని వీటితో పాటు చేసుకున్నామంటే షుగర్లు మానేసి చక్కగా ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు అది బనానా మిల్క్ షేక్ ఎలా చేసుకుంటున్నాను ఏంటనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. దానిలో కూడా వేసే ఐటమ్స్ అన్నీ ఎంత మంచి మంచి ఐటమ్స్ వేస్తున్నాను. ఇవి మాకంతా ఇంత ఇవన్నీ వేసుకోవాలా, ఇవన్నీ కాస్ట్లీ అని అనుకోవకండి. ఎందుకంటే మనకి ఆరోగ్యం పాడైపోతే బయట ఆ షుగర్లు అవి తాగామనుకోండి ఆరోగ్యాలు పాడైపోతాయి కదా. ఆరోగ్యాలు పాడైపోయి మనం డాక్టర్ల చుట్టూ తిరిగి మందుల కోసం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి. దాని బదులు మనం ఇంట్లో ఇలా హెల్తీగా కొంచెం వీటి కోసం హెల్త్ కోసం ఖర్చు పెడితే తప్పలేదు కదా. ఇగో నేను అరటిపండ్లు తీసుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు జీడిపప్పు నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. వీటితో పాటు కొంచెం ఖర్జూరాలు, అలాగే కిస్మిస్లు, అంజీరా. ఇవి న్యాచురల్ స్వీట్ కోసం అనమాట. ఇవి ఖర్జూరాలు కూడా బయట దొరికేది నిగనగా మెరుస్తాయి అలాంటివి తెచ్చుకోవద్దండి. ఇవి న్యాచురల్వి. ఇవి ఉంటాయి, సీడ్తోనే వస్తాయి, న్యాచురల్గా ఉంటాయి అవి. వాటిలో లిక్విడ్లో ముంచరనమాట. వీటితో పాటు గింజలు చూడండి, వాటర్ మెలన్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్. ఇవి కూడా వేసుకున్నాం అనుకోండి, అవి ఏముండండి అన్నీ ఒక్కొక్క గుప్పిడి కొంచెం కొంచెం. ఒకసారి మనం కొంచెం అన్నీ ఒక పావు కేజీ తెచ్చుకున్నాం అంటే రోజు కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని జ్యూసులు చేసుకున్నామంటే ఎంత హెల్తీ డ్రింక్స్ కదా ఇవి. హెల్త్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొంచెం వాల్నట్స్ కూడా వేసుకుంటున్నాను. అంటే నా దగ్గర ఉన్నాయని వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకోవాలా మేము అంటే అక్కర్లేదు. మామూలుగా కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు వేసుకోండి. గింజలు ఉంటే కొంచెం గింజలు వేసుకోండి నానబెట్టుకొని. అలాగే సబ్జా గింజలు, కొంచెం జీడిపప్పు, ఒక 4 జీడిపప్పు పలుకులు, 4 బాదం పలుకులు వేసుకోవచ్చు కదా. అలాగే సబ్జా గింజలు 1 గంట ముందుగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. సబ్జా కానీ చియా సీడ్స్ అయినా ఓకే. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు బాగా పండిన అరటిపండు అయితే బాగుంటుంది అనమాట. ముందుగా ఈ డ్రై ఫ్రూట్స్ నేను నానబెట్టుకుని ఇవన్నీ వేసుకుంటున్నాను చూడండి. జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్, అలాగే ఇవి ఖర్జూరాలు, కిస్మిస్లు, ఈ గింజలు సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇవన్నమాట. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అరటిపండుని కట్ చేసుకొని ఇందులో వేసుకుంటాను. అరటిపండు కూడా అంటే ఇవి 2-3కి వస్తాయండి, బాగానే పర్వాలేదు. కొంచెం పలచగా చేసుకుంటే 4 తాగొచ్చు. అరటిపండు మీకు పెద్ద అరటిపండు బాగా పండింది అట్లాంటివి దొరికితే అట్లాంటివి తీసుకోండి. ఇవి కొంచెం మీడియం సైజు అనమాట. ఇవి వేస్తున్నాను. ఇవి 3 అరటిపళ్ళు 4 అరటిపళ్ళు వేస్తే సరిపోతుంది. చూడండి, అరటిపళ్ళు కూడా ఇలా కట్ వేసేసుకొని దీనిలో కొంచెం పాలు పోసుకోవాలి. బనానా మిల్క్ షేక్ అన్నాను కదా, పాలు పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారా, కొంచెం అచ్చగా పాలు కాకుండా కొంచెం నీళ్ళు కూడా మిక్స్ చేసుకోవచ్చు కావాలంటే. మరి పాలు మొత్తం ఒక రకంగా చిక్కగా ఉంటే పాలు టేస్ట్ వస్తుంది అని అనిపిస్తుంది కొందరికి. ఈ డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకునే నీళ్ళు ఉన్నాయి కదా, నేను అవి పోసుకుంటున్నాను అనమాట. ఇవి పోసుకొని వీటిని మిక్సీలో మెత్తగా చక్కగా పేస్ట్ లాగా జ్యూస్ లాగా చేసుకొని కావాల్సిన నీళ్లు పోసుకొని మన కన్సిస్టెన్సీ ఎంత చిక్కదనం కావాలో చూసుకొని, ఇది కొంచెం చిక్కగానే ఉంది, మీరు కావాలంటే ఇంకొంచెం పలచగా కావాలంటే ఇంకొంచెం నీళ్ళు కలుపుకోవచ్చు అనమాట. ఎంతో టేస్టీ జ్యూస్ రెడీ అయిపోయింది. చూసారా, చాలా చాలా బాగుంటుంది. చక్కగా సమ్మర్లో ఇలాంటి జ్యూసులు చేసుకొని తాగారంటే ఆరోగ్యం ఎంత బాగుంటుంది. దీనిలో మళ్ళీ కొంచెం డ్రై ఫ్రూట్స్ నేను మిక్సీలో వేసుకున్నాను అనమాట, కొంచెం పలుకుగా. వీటిని కూడా ఈ పైన వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, అవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. తగులుతున్నప్పుడు నోటికి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో జ్యూస్. దీనిలో చివరికి కొంచెం సబ్జా గింజలు కానీ చియా సీడ్స్, నేను ఒక సబ్జా గింజలే 1 గంట ముందుగా నానబెట్టుకున్నాను. ఇవి కూడా వేసుకుంటే ఇంకెంత హెల్తీ కదా. అసలు దీంతోనే మనకి కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్ లాగానో డిన్నర్ లాగానో కూడా తీసుకోవచ్చు. చూడండి, అందులో అన్నీ వచ్చేసినాయి కదా, డ్రై ఫ్రూట్స్ వచ్చినాయి, గింజలు వచ్చేసినాయి, చక్కగా బనానా, మిల్క్ అన్నీ వచ్చేసినాయి. ఒక టైం ఫుడ్ లాగా కూడా ఇది మనం తీసేసుకోవచ్చు. అంటే బ్రేక్ఫాస్ట్కి ఎండాకాలం మనం వేరే అంటే తినబుద్ధి కాదు కదా, ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి అసలు హెల్తీగా ఉంటుంది కదా, కడుపు కూడా ఫిల్లింగ్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కిందో లేకపోతే డిన్నర్ కిందో ఇలాంటివి తీసుకోండి,
చాలా చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అలాగే ఉంటుంది. ఎలా ఉంది, నచ్చిందా? అయితే ఇంకెందుకన్నా ఆలస్యం, మీరు చేసుకొని వెంటనే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ నా స్టైల్ డ్రై ఫ్రూట్స్ తోటి షుగర్ వేయకుండా ఎంత బాగుంటాయో ఒకసారి మీరు చేసుకొని చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు చాలా పెడతా ఉంటాను. మంచి కూల్ డ్రింక్లు, ఐస్ క్రీమ్లు అలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి.